కర్నూలు నగరంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇచ్చారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను స్మరించుకోవడంతో పాటు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల శకటాలు ఆకట్టుకున్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ ఏ శ్రీ ఐఎస్ గారికి ఇచ్చేసిన వెంటనే వందే మాతర గీతం ఫుల్ వర్షన్ ఉంటుంది. అందరూ నిల్చోవలసిందిగా కోరుతున్నాం. భారత పార్లమెంట్ ఆమోదించినటువంటి వందే మాతర దయచేసి అందరూ నిల్చోవాలి ప్లీజ్. భారత జాతీయ పతాకాన్ని గౌరవ రాష్ట్ర మంత్రులు వారు జాతీయ పతాకావిష్కరణ గావిస్తున్నారు. వివిధ విభాగాలన్నీ కూడా వారి యొక్క పరేడ్ రూపంలో దేశభక్తిని చాటుకోబోతూ ఉన్నాయి. మీ పరిశీలన కోసం వేచి ఉన్నామనేటువంటి ఆహ్వానాన్ని పరేడ్ కమాండర్ గారు ఉన్నారు. ఇన్స్పెక్షన్ వెహికల్ ద్వారా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు శ్రీ టీజీ భరత్ గుప్తా గారు పరిశీలన నిమిత్తం బయలుదేరారు. ఎడమ వైపుగా ఉన్నటువంటి నగర ప్రముఖులు, ఈనాటి ఆహ్వానితులు, రాజకీయ ప్రముఖులందరినీ వారి చిరునవ్వు ద్వారా సెక్రటరీగా ఎంఎస్ విశ్వేన్ గారు ఉన్నారు. స్కౌట్స్ విభాగం డీలర్ ఆధ్వర్యంలో స్కౌట్స్ విభాగం గర్ల్స్ విభాగం జి వైష్ణవి గారు ముందుకు సాగుతున్నారు. సెక్రటరీ సునీత. రికార్డులో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించడం, జిల్లా నేరాలను ముందుగా గుర్తించినటువంటి వ్యవస్థ అంతా కూడా పాల్గొన వ్యక్తుల ద్వారా మనకు సాగుతున్నది. వారికి శాఖకు సంబంధించిన ప్రగతి రథం మన ముందుగా సాగుతున్నది. ముందంతస్తు వర్షాకాల పొడి విత్తనాలను సూచించడం, పంటల బీమా, అన్నదాత సుఖీభవ ఇత్యాది కార్యక్రమాలతో కూడినటువంటి వ్యవసాయ శాఖ వారి శకటం లైవ్ మోడల్తో వ్యవసాయ రైతులకు సంబంధించినటువంటి వారితో ముందుకు సాగుతున్నటువంటి ఎల్నినో ప్రభావాన్ని అవగాహన కల్పించడం, పంటల బీమాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, రైతు సంక్షేమ పథకాలతో కూడినటువంటి కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నటువంటి వ్యవసాయ శాఖ వారి శకటం మన ముందుకు సాగింది. తర్వాత వస్తున్నటువంటి డిసిసి బ్యాంక్ సేవ, మాతృ ఆరోగ్య కార్యక్రమం, అలాగే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నటువంటి సంజీవిని డిజిటల్ ఆరోగ్యం ముందుకు సాగుతున్నటువంటి శకటానికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వైద్య సేవలకు సంబంధించిన చిత్రాలతో ముందుకు సాగుతున్నటువంటి శకటం వైద్య ఆరోగ్య శాఖ, అలాగే పౌరునికి భరోసా అంటూ జరుగుతున్నటువంటి ఫార్మసీ, వీడియో రూమ్, వైద్యాధికారి సంబంధించిన విబిజి రామ్జీ జలధార జలహారతి కార్యక్రమం వాళ్ళతో డ్వామా వారు అందిస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పొందుపరుస్తూ సిసి రోడ్లు, జలధార, పండ్ల తోటల పెంపకం, గోకులం వంటి కార్యక్రమాలను వారి శకటం రూపంలో ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. వారందరికీ కూడా అభినందనలు. దేశ భవిష్యత్తును మార్చేస్తామంటూ విద్యాశాఖ వారి ఎస్ఎస్సీ రూపంలో గౌరవ యువ నేత నారా లోకేష్ గారు, గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో కూడినటువంటి
ఛాయాచిత్రాలతో జిల్లా జేసీ గారితో కూడినటువంటి ఛాయాచిత్రాలతో ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే రైతుల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో ఉన్నటువంటి వారి జిల్లాలో ఉంటున్నటువంటి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలను, నినాదాలను తీసుకుంటూ వీధి కుక్కల నియంత్రణ, దోమల నివారణ, ఇంటి నుండి చెత్త సేకరణ, ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించేటువంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నటువంటి శకటం అది. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నాగప్ప అమరావతి దంపతుల యొక్క వారసులు, వారిని మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, డిఆర్ఓ నారాయణ గారు ఉన్నారు. నారాయణరావు గారి యొక్క అబ్బాయి వీరి కుటుంబాన్ని సత్కరిస్తారు. తర్వాత రాధాకృష్ణమూర్తి గారు, డి రాధాకృష్ణమూర్తి గారు, వీరు డి చెన్నై గారి యొక్క అబ్బాయి. ఆ లిక్విడ్ డౌన్ అయిపోతా ఉంటుంది. సో ఫుల్ సిలిండర్ అనేది చాలా స్ట్రెంత్ తో, ఒకసారి ఈ సిలిండర్ లో కూలింగ్ ఎలా ఉంటుందంటే -. సో ఇప్పుడు ఈ ఫైర్ యాక్షన్ జరుగుతుంది కదా, ఎప్పుడు దీని ఏంటో కొట్టేసి కార్బన్ డైఆక్సైడ్ పెట్టి కొట్టేసి అనమాట. వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేశారు. అరే బాబు మీరు అంతా కవర్ చేస్తే ఎవరు